కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ఎంపీలకు చోటు దక్కింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ఇక ప్రధానితో పాటు ఇవాళ సాయంత్రం వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు. చూస్తా ఉన్నాం. కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ ఎంపీలకు చోటు దక్కింది. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటు సంపాదించారు. ప్రధానితో పాటు ఇవాళ సాయంత్రం వీరిద్దరూ ప్రమాణ స్వీకారం చేయనున్నట్టుగా చేస్తున్నారు. ఇక వీరిద్దరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ట్వీట్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ రెడ్డి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, అప్డేట్స్ ఏంటి వీటికి సంబంధించి? అంటే మోదీతో పాటు ఈరోజు ఏదైతే ఏపీకి సంబంధించిన ఇద్దరు ఎంపీలు కూడా టీడీపీకి సంబంధించి ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఒకవైపు జయదేవ్, ఇంకోవైపు ఇటు పెమ్మసాని. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. కేంద్ర మంత్రివర్గంలో ఇద్దరు తెలుగుదేశం పార్టీ ఎంపీలకు స్థానం ఖరారైంది. శ్రీకాకుళం నుంచి వరుసగా మూడోసారి ఎంపీగా గెలిచినటువంటి కింజారపు రామ్మోహన్ నాయుడుకి కేబినెట్ మంత్రి పదవి దక్కబోతుంది. ఇక తొలిసారిగా గుంటూరు ఎంపీగా తొలిసారిగా గెలిచినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా సహాయ మంత్రి పదవి ఇవ్వబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 7:30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు వీళ్ళిద్దరు కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా అధికారికంగా వీరిద్దరికి కేబినెట్ సెక్రటరీ నుంచి ఫోన్ వచ్చినట్లుగా తెలియదు. కానీ వీళ్ళిద్దరికి దాదాపు ఖరారైనట్లుగానే చెప్తున్నారు. మాజీ ఎంపీ జయదేవ్ గల్లా ఈ మేరకు ట్వీట్ చేయడంతో వీళ్ళిద్దరికి కన్ఫర్మ్ అయినట్లుగా సమాచారం వస్తుంది. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం వీళ్ళిద్దరికి దాదాపు కన్ఫర్మ్ అయిపోయినట్లుగానే తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో కేబినెట్ సెక్రటరీ నుంచి కూడా వీళ్ళిద్దరికి ఫోన్లు వస్తాయి. ఇక ఈ మిగతా మిత్రపక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలకు కూడా ఫోన్లు 10 గంటల తర్వాత వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. 16 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో బీజేపీ తర్వాత రెండో అతిపెద్ద పార్టీగా ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ యొక్క కేబినెట్ కి సంబంధించి మంత్రివర్గ విస్తరణలో తెలుగుదేశం పార్టీకి మరోసారి మరో 2 పదవులు కూడా దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఒక కేబినెట్, ఒక సహాయ మంత్రి పదవి దక్కబోతుంది. మంత్రి పదవులు దక్కించుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లుగా తెలుస్తోంది. ఇక అనుభవం ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడు వరుసగా మూడోసారి శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. గత ఎన్నికల్లో రాష్ట్రమంతా వైసీపీ వేవ్ వీసినప్పటికీ కూడా దాన్ని తట్టుకుని ఎంపీగా గెలిచినటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఈసారి కేంద్ర కేబినెట్ పదవి దక్కబోతుంది. ఇక చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైనటువంటి ఎర్రనాయుడు కుమారుడిగా కూడా ఆయనకి పేరుంది. ఉత్తరాంధ్ర నుంచి వరుసగా గెలుస్తున్నటువంటి యువనేత, పార్లమెంటు వ్యవహారాల్లో కూడా అనుభవం సాధించారు గత 10 ఏళ్లుగా. అదేవిధంగా ఆయనకి అన్ని భాషలు అంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు వాటిలో కూడా ప్రావీణ్యం ఉంది. పార్లమెంట్ చర్చల్లో కూడా ఆయన చురుగ్గా పాల్గొంటూ ఉన్నారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని చంద్రబాబు నాయుడు రామ్మోహన్ నాయుడుకి కేంద్ర కేబినెట్ బెర్త్ ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఇది ఉత్తరాంధ్రకు ఒక వరమని చెప్పొచ్చు. గతంలో ఎర్రనాయుడు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీగా చేశారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయనకు రూరల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ వచ్చే అవకాశాలుగా కూడా తెలుస్తుంది. సంకీర్ణ ప్రభుత్వాల భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కేంద్ర మంత్రివర్గంలో అవకాశం ఇచ్చినప్పుడల్లా కూడా ఉత్తరాంధ్రకు చోటిస్తూ వచ్చారు చంద్రబాబు. ఈ ప్రాంతం తమకు ఎంతో కీలకమని కూడా స్టార్ట్ చెప్తూ ఉన్నారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం చేరినప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ, ఉపాధి కల్పన శాఖ మంత్రిగా కింజరపు ఎర్రనాయుడికి అవకాశం ఇచ్చారు. 2014లో ఎన్డీఏ సర్కార్లో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు కూడా ఎంపిక చేశారు. ఇప్పుడు మళ్ళీ ఉత్తరాంధ్ర నుంచి రామ్మోహన్ నాయుడుకి అవకాశం ఇవ్వటం ఉత్తరాంధ్రపై తెలుగుదేశం ఉన్నటువంటి మొత్తం తెలుస్తుంది. ఇక పెమ్మసాని విషయానికి వస్తే ఈ ఎన్నికలకు ముందే క్రియాశీలక రాజకీయాలకు వచ్చినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీగా భారీ మెజార్టీతో గెలిచారు. గుంటూరు జిల్లా బురిపాల నుంచి సాధారణ వైద్యుడిగా అమెరికా వెళ్ళినటువంటి ఆయన
అనతి కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో వైద్య విద్య లైసెన్సింగ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థుల కోసం న్యూ వరల్డ్ పేరుతో ఆన్లైన్ శిక్షణ వ్యవస్థను ప్రారంభించి స్వల్ప వారి శిక్షణ చేస్తున్నారు. అయితే ఆయన కూడా ఎంబీబీఎస్, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ చేశారు. ఆయనకు తండ్రి సాంబశివరావు పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. వ్యాపార రీత్యా నర్సరావుపేటలో స్థిరపడ్డారు. మాధురి సాంబయ్య గారు నర్సరావుపేట ప్రాంత వాసులందరికీ కూడా ఆయన సుపరిస్థితులు. సో వీరిద్దరికి కేబినెట్ లో చోటు దక్కపోతుంది. ప్రధాని మోదీతో పాటు వీళ్ళిద్దరూ ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్లుగా మనకు సమాచారం. సో ఒకటి క్యాబినెట్, ఒకటి ఎంఓఎస్ అని చెప్పొచ్చు. అయితే ఎంఓఎస్ ఫైనాన్స్ ఇస్తే బాగుంటుందని కూడా చంద్రబాబు నాయుడు జేపీ నడ్డా అమిషాలకు చెప్పినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ఇప్పుడు అప్పుల్లో కూర్చొనిపోయింది కాబట్టి ఈ అప్పుల నుంచి బయటపడాలంటే ఎంఓఎస్ ఫైనాన్స్ అంటే అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందని తెలుసుకోవాలన్నా, లేకపోతే జాయింట్ సెక్రటరీ వాళ్ళతో చర్చించాలన్నా, రాష్ట్రానికి కావాల్సినటువంటి రుణాలు తీసుకోవాలన్నా ఫైనాన్స్ మినిస్టర్ లో కీలకమైన వ్యక్తి మన వాడు ఉండాలని ఉద్దేశించాను. టీడీపీకి ఎంఓఎస్ కావాలని కోరినట్టుగా తెలుస్తుంది. ఇక అర్బన్ డెవలప్మెంట్ కూడా కోరుతున్నారు. అమరావతి డెవలప్మెంట్ ఉంది కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ ప్యాకేజ్ బాగుంటుందని కూడా కోరుతున్నారు. మరి అర్బన్ ఇస్తారా, రూరల్ డెవలప్మెంట్ ఇస్తారన్నది కూడా మరికొద్ది సేపట్లో దీనిపైన స్పష్టత